గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో నేడు బీఆర్ఎస్ వర్క్ షాప్ నిర్వహించనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు పార్టీ ప్రజా ప్రతినిధులకు అసెంబ్లీ వ్యవహారాలు, వ్యూహాలపై అవగాహన కల్పించేందుకు ఈ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. సభలో ప్రజా ప్రతినిధులు ఎలా వ్యవహరించాలి, ప్రజల సమస్యలను ఏ విధంగా లేవనెత్తాలి అనే అంశాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమ నిబంధనలు, రాజ్యాంగ సంబంధిత అంశాలు, చర్చల సమయంలో పాటించాల్సిన విధానాలపై కూడా వివరణ ఇవ్వనున్నారు. అటు ప్రజా సమస్యలను సమర్థంగా సభలో ప్రస్తావించేందుకు అవసరమైన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక వర్క్షాప్ను కేటీఆర్ ప్రారంభించనుండగా ముగింపు సమావేశంలో హరీష్ రావు కీలక సూచనలు చేయనున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి 30 వరకు జరగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ లో నేడు బీఆర్ఎస్ వర్క్ షాప్ నిర్వహించనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీష్ రావు పార్టీ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ వ్యవహారాల గురించి, వ్యూహాలపై అవగాహన కల్పించేందుకు ఈ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. సభలో ప్రజా ప్రతినిధులు ఎలా వ్యవహరించాలి, ప్రజల సమస్యలను ఏ విధంగా లేవనెత్తాలి అనే అంశాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అసెంబ్లీలో అనుసరించాల్సిన నియమ నిబంధనలు, రాజ్యాంగ సంబంధిత అంశాలు, చర్చల సమయంలో పాటించాల్సిన విధానాలపై కూడా వివరణ ఇవ్వనున్నారు. ప్రజా సమస్యలను సమర్థంగా సభలో ప్రస్తావించేందుకు అవసరమైన వ్యూహాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ వర్క్షాప్ను కేటీఆర్ ప్రారంభించనుండగా ముగింపు సమావేశంలో హరీష్ రావు కీలక సూచనలు చేయనున్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీల వరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి 30 వరకు జరగనున్నాయి.